భవబంధాలు అంటే ఏమిటి? ఈ బంధాలు ఎన్ని రకాలు? భవము అంటే పుట్టుక, బంధము పుట్టిన తరువాత నీకు ఏర్పడేటువంటి సంబంధాలు. నిజానికి ప్రతి జీవుడి యొక్క అంతిమ లక్ష్యం పరమాత్మను చేరుకోవటం. కానీ అలా చేరుకోకుండా అడ్డుపడేటువంటి అనేకమైన అవరోధాలే పాశాలు అని పిలువబడతాయి. పశువును మనం తాడుతో బంధిస్తాం. జీవుడికి ఇలాంటి తాళ్ళు చాలా ఉన్నాయి. మొట్టమొదటి పాశము పశుపాశమే అని పిలువబడుతుంది. పశుపాశము అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ మాతృ దేవత యొక్క పేగుతో ప్రతి జీవుడికి ఏర్పడే బంధాన్ని పశుపాశము అంటారు. తర్వాత పాశము భవపాశము. పుట్టుక అనేది నీకు ఒక పాశమే, ఒక బంధనమే. ఇహ బంధపాశము అంటే నీ పుత్రులు, మిత్రులు, భార్య, బంధువులు వీళ్ళ మీద నీకున్నటువంటి ఆలోచన, ఆకర్షణ బంధంగా నిన్ను ఉచ్చులో పడేస్తుంది. తర్వాత మోహపాశము. ఊహగలంగి జీవన పుటోలమునంబడి మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము బొందు దేహి క్రియన్ దీన దశన్ గజముండే దురంత దంత పరిఘట్టిత పాద కురగ్ర శల్యమై అంటూ ఆ జీవుడికి సంకేతంగా ఏనుగుని చెబుతూ మోహపాశంలో చిక్కుకున్నటువంటి జీవుడిలాగా ఏనుగు బాధపడుతోంది అని తెలియజేస్తాడు గజేంద్ర మోక్షం భాగవతంలో. ఇహ ఆశాపాశం. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలన్న ఆలోచన. సదా మోహాటవ్యాంచరతి అంటూ ఆశా శాఖ స్ఫటతి ఝటతి స్వైరమథిత అంటాడు శివానంద లహరిలో శంకర భగవత్పాదుల వారు. అది ఆశాపాశం. ఇవన్నీ మనకు కనపడేవి. కనపడింది కర్మపాశం. మనం ఆచరించే కర్మలే మనకు బంధనాలై మనల్ని కట్టిపడేస్తాయి. తర్వాతది సంసార బంధం. సంసారంలో చిక్కుకొని నీ నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించకుండా నీ విద్యుక్త ధర్మాన్ని మరిచిపోతూ ఆ ఉచ్చులో చిక్కుకొని నీ జీవితాన్ని దుర్భరంగా మర్చుకుంటావు. అందుకే భార్యా బిడ్డలు, బంధుజనాలు కడదాకాని వెంట రారురా, కర్మఫలాలే భవబంధాలు కనరాజనుడా ఈ సత్యాలు అంటూ మోహముద్గరంలో ఆదిశంకర భగవత్పాదులు మానవ జీవితంలో ప్రతి జీవుడు ఎదుర్కొనేటువంటి బంధాలనన్నింటినీ చక్కగా వివరిస్తారు. తెలుసుకొని ఆ పాశముల నుంచి బయటపడి పరమాత్ముడిని చేరుకునే ప్రయత్నం చేస్తారు.